కదిలింది ముందుకి, పెద్దసారి చేసింది. అక్కడ చేసిరు కదా. అవును అవునా, ఎంత ప్రామిస్ చేసిరు అంటే అప్పుడు మనము మినిమం 10 lakhs ఏమని చెప్పినాము. అంటే గవర్నమెంట్ వాల్యూ 70,000 ఉందని చెప్పేసి దానికి 3 times రిటర్న్ అని చెప్పేసి 4,15,000 ఇచ్చింది. కానీ అప్పటికే ఇక్కడ 15 లక్షలు 20 లక్షలు 10 లక్షలు దాటిపోయింది ఎకరం. R&R లో కూడా ఏమైందంటాక మనకు 12,60,000 ఇస్తాను, బై ఎలక్షన్లో 7,60,000 ఇచ్చారు. తర్వాతకి అప్పుడు బై ఎలక్షన్లో అప్పుడు కూడా మనం ఇక్కడ జయశ్రీ రెడ్డి ఇన్ఛార్జ్ ఉంటే మన లక్ష్మణాపురం మొత్తం మునుగోడు కాన్స్టిట్యున్సీగా అదే ఎక్కువ మెజార్టీ వచ్చింది. నమ్మి ఓట్లు వేస్తే 20 సార్లు మీద పెద్ద సార్ దాకా ఇష్యూ తీసుకుపోయిందా తీసుకోపోలేదా తెలియదు. ఏం ప్రామిస్ చేసిరు అప్పుడు? మాకు అయితే ఇక్కడ భూములన్నీ పోయినాయి కదా, ప్లాట్లు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇస్తే అందరు కూలీ 250 గజాలు ఇస్తామని ప్రామిస్ చేసారు. జిల్లా మారుతుంది ఇయ్యనిగా లేదంటే జిల్లా మారుతుంది. అప్పుడు ఎట్లా చెప్పారు, రైట్ కూడా ఉంది అక్కడ 2013 యాక్ట్ లో ఇవ్వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం భూములు పోయినాయి, ఏం పని చేసుకుని బతాం ఇక్కడ మనం? ఇప్పుడు అన్ని కట్ట మీద అటు పోదాం. ఏమ్మా ఇప్పుడే 6 లక్షలు తీసి 12 లక్షలు చేసిరు అన్నారు. 5 లక్షలు ఎవరికి 12 లక్షలు ఎవరికి రాలే కదా ఒక్కరికి కూడా. మున్గోడు బై ఎలక్షన్ లా చేసింది ఏంటిది? 18 సంవత్సరాలు అది 40 మందికి రాలేక ఊర్లో. ఇంకా అలాగే 7 లక్షల రూపాయలు ఇచ్చారు కాక, అందరికి 12 లక్షలు ఇవ్వాలని కోరారు కానీ 7 లక్షలు ఇచ్చారు. ఇంకా 40 మంది 18 వాళ్ళకి ఓన్లీ 7 lakhs ఇచ్చారు. 2015 నోటిఫికేషన్ వచ్చిందాక 2015 అంటే అప్పుడు 18 years అప్పటి వరకే తీసుకురా. 2 years ఇచ్చిరాక ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా. ఎవరండి? ప్రెస్సా, ఇంజనీరా, ప్రాజెక్ట్స్ డి. ఓకే, బాగున్నారుగా. జిఎం ఏం కంపెనీ ఇది అసలు? జిఎంకే కన్స్ట్రక్షన్. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ మిగిలినట్టుంది కదండి. 120 అన్నారు కాదా? ఇంక 22 ఎకరాలే ఉందా? ఓకే ఓకే ఓకే. అట్లని కాదు, ఈ 11 TMCకి ఫస్ట్ డిజైన్ చేసిరు కదా, ఇది ఇప్పుడైతే ఎగ్జిస్టింగ్ 11 TMCయే కదా. 5.6 ఏనా? అచ్చా, ఇంకా మిగతా 11 చేస్తే ఇంకా ఎక్కువ అక్వైర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అసలు మీకు వచ్చిన బిల్లులు గవర్నమెంట్ వచ్చినాక రాలేదా? ₹1 కూడా రాలేదా? అదే చేస్తలేరు, ఒకటే తిరుగుతుంది కదా జేసీపీ, అదే చూస్తున్నా. ఓకే 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 పక్కన ఇస్తాంటారు అక్క. పక్కన ఇస్తే ఏం పని చేయాలంటే ఎంప్లాయ్మెంట్ చెప్పారు, ఉద్యోగం లేదు. ఇక్కడ ఎట్లా బతకాలంటే పక్కన ఏమంటే ఈ ఆఫీసర్లకు సగం కడుపులా మండుతుంది. మాకు అడిగితే